ఇడ్లీ కొరుక్కొని తింటారా? లేక తుంచుకొని తింటారా? నేనైతే ఇక్కడ కొరుక్కొని తింటే ఎలా ఉంటదా అని చూస్తున్నాననమాట. ఇక్కడ నేను కొరుక్కొని తినే విధానం చూసి మా పిల్లలు, మా వారు ఒకటే నవ్వుతున్నారనమాట. "ఏంటమ్మా అలా తింటున్నావు" అనంటే, చిన్నప్పుడు ఒక విషయం గుర్తొచ్చిందండి. మా తెలిసిన వాళ్ళది పెళ్లి చూపుల విషయం ఆవిడ మా అమ్మమ్మతో చెప్తుంటే విన్నాను. ఆవిడేం చెప్తుందంటే, వాళ్ళ ఆయన ఈవిడని చూడటానికి వచ్చినప్పుడు ఇడ్లీ పెట్టారంట. ఇడ్లీ పెడితే వాళ్ళ హస్బెండ్ ఏందంటే, తుంచుకొని తింటారు గదా! జనరల్‌గా ఎవరైనా ఇడ్లీ అంటే తుంచుకునే తింటాం గదా! అలా కాకుండా ఆయన కొరుక్కొని తిన్నాడంట. అయితే ఇప్పటికి ఈ మంచి, చెడు ఏమీ తెలీదు. ఈవిడేమో కొంచెం చదువుకున్నారు. ఆయనేమో చదువుకోలేదనమాట. అందుకని చెప్పేసి ఈవిడెప్పుడు అంటారు, ఈవిడ, వాళ్ళమ్మ వీళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే, ఆ రోజు పెళ్లి చూపుల్లో ఇడ్లీ కొరుక్కొని తిన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది, ఇతనికి మంచి, చెడు ఏమీ తెలీదని చెప్పేసి అని ఎప్పుడు మా అమ్మ అంటదమ్మా అని చెప్పేసి, అప్పుడే అర్థం చేసుకోవాల్సిందని మా అమ్మమ్మతో ఎప్పుడూ ఆవిడ ఇదే విషయం చెప్తూ ఉంటదనమాట. నాకు భలే నవ్వొచ్చింది. ఎందుకంటే, ఇడ్లీ తినే విషయాన్ని బట్టి కూడా వాళ్ళు ఎలాంటి వాళ్ళో అలా చెప్పొచ్చా అని జెప్పేసి అనుకున్నాను. ఈ విషయం మా వారితో చెప్తే మా వారేమన్నారో తెలుసా? వాళ్ళు ఇడ్లీ అంత గట్టిగా చేశారనుకుంటా. అందుకనే పాపం కొరుక్కొని తినుంటాడని జెప్పేసి మా వారన్నారు. కానీ ఇడ్లీ ఎంత గట్టిగా చేసినా కూడా కొరుక్కొని తినేలాగా అయితే ఏమి ఉండవు కదా! అది నా ఒపీనియనేనండి. కొంతమంది అంటూ ఉంటారనమాట. వాళ్ళు ఫుడ్ తినే విషయము, తాగే విషయము ఇవి జూసి కొంచెం 50% వాళ్ళు ఎటువంటి వాళ్ళో అర్థం చేసుకోవచ్చు అనేది. నాకు ఒక డౌటొచ్చింది. పెళ్లి చూపుల్లో ఇట్లా టిఫిన్‌లు ఇవి ఈ టైప్ ఫుడ్ పెట్టరు కదా! స్నాక్స్ ఇలాంటివి పెడతారు కానీ వాళ్ళు కూడా తినరు. ఎందుకంటే గతికితే అతకదు అనే సామెత ఉంటది కదా! పక్కన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు తింటారు గానీ మెయిన్ వాళ్ళెవరు కూడా పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు ఇటు సైడ్ నుంచెళ్ళినా, అటు సైడ్ నుంచొచ్చినా కూడా వాళ్ళు తినరు నాకు తెలిసినంత వరకు. మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చూసారా? ఒకే విషయాన్ని ఇద్దరు మనుషులు వేరు వేరుగా ఆలోచించారు. నేనేమో ఇడ్లీ తుంచుకొని తినాలి గానీ, అలా కొరుక్కొని తినడం ఏంటనుకున్నాను. మా వారేమో ఇడ్లీ గట్టిగా ఉన్నాయని జెప్పేసి ఆయన అనుకున్నారనమాట. అట్లా ఏ ఇద్దరి ఆలోచనలు కలవు కదా! ఇంతకీ ఎవరి వెర్షన్ కరెక్టో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు.